హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇదంతా మనకు మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి కొంతమంది సింపుల్ డిజైన్స్ వేయించుకోవాలి, మా ఓల్డ్ శారీస్ ఉన్నాయని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది హెవీగా డిజైన్స్ వేసుకోవాలి అని చెప్పేసి ఇలా ఆలోచిస్తూ ఉంటారు. మన ఛానల్లో అయితే సింపుల్వి, హెవీవి అన్ని వర్క్ అయితే జరుగుతూ ఉంటుంది. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సెర్చ్ చేస్తూ ఉంటారు కదా కంప్యూటర్ వర్క్ గురించి, వాళ్ళకైతే మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. ఇక లేట్ ఎందుకు వీడియోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే మీకు సింపుల్ డిజైన్ అయితే చూపిస్తాను. ఈ డిజైన్ అయితే నేను ఇంతకు ముందు వీళ్ళకి ఏంటంటే ఓన్లీ 500కి మాత్రమే వేసి ఇచ్చాను. మాకు అదే డిజైన్ కావాలి, అదే ప్రైస్లో కావాలని చెప్పేసి మళ్ళీ అడిగారు. వాళ్ళకి అప్పుడు ఏంటంటే హ్యాండ్స్కి, బ్యాక్ నెక్ ఏమి బూటీస్ అయితే వేయలేదు. ఇప్పుడు కొంచెం హ్యాండ్స్కి వేసి ఇచ్చాను అనమాట బూటీస్ అనేది. డిజైన్ అయితే మనకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చేసి కింద అనేది విడత అనేది ఇలా పెద్దగా వస్తుంది అనమాట. ఎక్సలెంట్గా ఉంది, ఫినిషింగ్ నీట్గా ఉంది. చూడండి, మనకు మగ్గం లుక్ అయితే వచ్చేస్తుంది, దగ్గరకు ఉంటుంది అనమాట. డిజైన్ దగ్గరకు ఉండడం వల్ల లుక్ అనేది మనం దీనికంటే కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ఇలా శారీ మీదకి ఇలా కట్టుకుంటాం కదా, అప్పుడు లుక్ అనేది బాగుంటుంది అన్నట్టు. ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ ఎలా ఉంది అనేది కూడా చెప్పేసేయండి. ఎందుకంటే నేను ఈ శారీ కట్టుకొని వీడియో చేయడం అనేది ఫస్ట్ టైము. నేను ఇది సంక్రాంతి పండుగకి అయితే కట్టుకున్నాను. అది ఇన్స్టాలో పోస్ట్ చేశాను ఆల్రెడీ, మా ఇంట్లో ఫెస్టివల్ది. కానీ మన యూట్యూబ్ ఛానల్లో అయితే నేను కట్టుకోలేదనమాట. ఇదే ఫస్ట్ టైం కట్టుకున్నాను. మిర్రర్ డిజైన్ చూడండి. ఈ శారీ క్లాత్ అనేది ఇక్కడ కొద్దిగా ఇలా షేప్ అయితే వీ షేప్లో ఇలా పఫ్ పెట్టేసుకున్నాను. మొత్తం ఇలా మిర్రర్ వర్క్. దీంట్లో అయితే జరీ ఏమి యూజ్ చేయలేదు, ఓన్లీ మిర్రర్స్ పెట్టేసి థ్రెడ్స్ మాత్రమే. శారీలో ఉన్న బ్లూ, గ్రీన్, ఎల్లో ఈ 3 కలర్స్ యూస్ చేస్తూ మిర్రర్స్ పెట్టేసి ఇలా అయితే వర్క్ చేసుకున్నాను. ఎల్బో హ్యాండ్స్లో చాలా నీట్గా వచ్చింది, బాగుంది కదా. మీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పండి. శారీలో ఇలా మిర్రర్స్ వచ్చేసాయి కాబట్టి ఇలా మిర్రర్ డిజైన్ అయితే వేసుకున్నాను. చాలా రోజుల నుంచి ఈ డిజైన్ వేసుకోవాలనిపించింది, బట్ దీనికి తగ్గట్టు శారీ కూడా ఉంటేనే కదా బాగుంటుంది. ఓకేనా? ఫైనల్గా ఈ డిజైన్స్ అయితే చూసేద్దాం. ఇక్కడ చూడండి, దీనికైతే నెక్ ఇలా వచ్చేసింది. బూటీస్ అయితే బ్యాక్ నెక్ అయితే ఏమీ వేయలేదు. ఇక అయితే ఫ్రంట్ నెక్ అయితే ఇలా వచ్చేసింది. చూడండి, ఫినిషింగ్ ఎక్సలెంట్ అని చెప్పాను కదా, చాలా చాలా బాగా వచ్చేసింది. కుందన్స్ పెట్టాం కాబట్టి ఇంకా లుక్ అనేది బాగుంది. హ్యాండ్స్కి అయితే నేను ఇలా ఇక్కడైతే హ్యాండ్స్కి అయితే ఇలా బూటీస్ ఇచ్చేసాను, కుందన్స్ కూడా పెట్టేశాను. ఇది స్టిచ్చింగ్ తర్వాత దీని లుక్ అనేది బాగా కనిపిస్తుంది, అంటే గ్రాండ్గా కనిపిస్తుంది. చూడండి, కొన్ని డిజైన్స్ ఏంటంటే ఇలా వర్క్ వేసిన దానికంటే స్టిచ్చింగ్ తర్వాతనే లుక్ అనేది బాగా కనిపిస్తుంది. అయితే వీళ్ళు నాకు దీనికైతే శారీ ఏమి ఇవ్వలేదు. వీళ్ళు ఆల్రెడీ నాకు థ్రెడ్స్ చూసుకున్నారనమాట. ఇక్కడ నాకు 3 బ్లౌజెస్ ఆర్డర్ ఇచ్చారు. ఒకటైతే అర్జెంట్గా కావాలి మాకు 1 డేలో, అంటే 1 or 2 days అండి, అంతే. అంత లోపల కావాలంటే అది ఇచ్చేసాను. ఇది ఒక 1 week 10 days వరకు అయింది ఇంచుమించు. దీనికి టైం ఇచ్చారనమాట. శారీస్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇక్కడ ఇంకొక బ్లౌజు, ఇది కూడా వాళ్ళది. ఇది నేను ఫస్ట్ టైం వేసాను. డిజైన్ అనేది ఫ్లవర్స్ వచ్చేసాయి, నీట్గా ఉంది. చూడండి, డిజైన్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది ఎక్సలెంట్గా. బుటీస్లో కూడా మనం ఇలా ఫ్లవర్స్ అనేది హెవీగా ఇచ్చేసాను. ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇది ఎల్లో కలర్ కదా, దీనిపైన గోల్డ్ అనేది మనకు దాంట్లోనే కలిసినట్టుగా కనిపిస్తుంది. దగ్గర నుంచి మాత్రం కనిపిస్తుంది. ఇలా చూడండి, గోల్డ్, వైలెట్ రెండు కనిపిస్తున్నాయి. ఇలా కొద్దిగా దూరం నుంచి ఏంటంటే ఈ గోల్డ్ అనేది దీంట్లో మిక్స్ అయిపోయినట్టుగా. శారీలో ఏ కలర్స్ అయితే ఉంటాయో అవే కదా మనం పెట్టి వర్క్ అయితే చేయాలి. ఇక్కడ హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్కి కూడా నేను బుటీస్ అనేది ఇలా ఫ్లవర్ బుటీస్ ఇచ్చేసాను. నిండుగా వచ్చింది చూడండి. ఇలా 2 హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి. బాగుంది కదా, డిజైన్ అయితే ఎక్సలెంట్గా వచ్చేసింది. సింపుల్గా మనకు తక్కువ బడ్జెట్లో కావాలి, ఓల్డ్ శారీస్ ఉన్నాయి, ఇలా ఫ్లవర్స్ డిజైన్ కావాలన్నప్పుడు ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బాగా వచ్చేసింది. తర్వాత ఇది ఒక శారీ చూడండి. ఈ శారీ ఏంటంటే మనకు నేవీ బ్లూ అండ్ వైలెట్ మిక్సింగ్లో ఉందన్నమాట ఈ శారీ మొత్తము. శారీలో చూడండి ఫ్లవర్స్ అనేటివి ఇలా వచ్చేసాయి. ఫ్లవర్స్ ఇలా ఉన్నాయి. బార్డర్ మొత్తం కాపర్ అండ్ యాష్ కలర్ అంటారు కదా, ఈ మిక్సింగ్లో అయితే బార్డర్ వచ్చేసింది. దీనికైతే వీళ్ళు బార్డర్లో వచ్చిన యాష్ కలర్ది క్లాత్ తీసుకొని మనము డిజైన్ అయితే ఇలా వేయించుకున్నారనమాట. ఈ డిజైన్ చూడండి, ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి దీంట్లో కూడా. ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఒక 2 బ్లౌజెస్కి అయితే వేసాను. డిజైన్ ఫినిషింగ్ అనేది బాగా వచ్చేసింది. ఇలా సిల్వర్, కాపర్ అండ్ శారీ కలర్, ఇలా 3 కలర్స్ ఇచ్చి వర్క్ అయితే చేసాము. బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చేసింది. ఫ్రంట్ నెక్ అనేది ఇలా ఉంది. హ్యాండ్స్ అయితే హెవీగా ఉంటాయండి. మనకు ఈ సీజన్ టైంలో
మనకు హ్యాండ్స్ హెవీగా ఉండాలని చెప్పేసి కూడా చాలామంది సర్చ్ చేస్తూ ఉంటారు కదా, దాంట్లో ఈ డిజైన్ అయితే ఒకటి వేసుకోవచ్చు. చూడండి ఎక్సలెంట్గా ఉంది కదా. కింద మనకు డిజైన్ వచ్చేస్తుంది, పైన డిజైన్ వచ్చేసి మధ్యలో ఇలా లైన్స్ వస్తాయి అనమాట. లైన్స్ మాత్రం ఒకటే కలర్ వస్తుంది. నేను ఇది కాపర్ ఇచ్చేసాను. చూడండి కాపర్ జెరీ హ్యాండ్స్ అయితే హెవీగా వచ్చేస్తాయి. బాగుంది కదా. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి. ఈ శారీ మీకు అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇంకొక శారీ చూడండి, శారీ మొత్తం ఇలా మెహందీ గ్రీన్ వచ్చేసింది. శారీలో కొద్దిగా బ్లూ అండ్ ఆరెంజ్ కలర్లో ఫ్లవర్స్ వచ్చేసాయి. బార్డర్లో మొత్తం ఇలా కాపర్ అండ్ వైలెట్ అనమాట. దీంట్లో ఈ కాంబినేషన్. శారీలో మాత్రం ఆరెంజ్, కాపర్, మెహందీ గ్రీన్, బ్లూ ఈ కాంబినేషన్స్ అనేటివి శారీలో టోటల్గా వచ్చేసింది. దీనికి బార్డర్లో వచ్చిన ఈ ప్లెయిన్ కలర్ది క్లాత్ అయితే తీసుకున్నారు వాళ్ళే. దీనికైతే ఈ డిజైన్ అండి. ఇది నేను ఫస్ట్ టైం వేస్తున్నాను, ఇంతకుముందు అయితే డిజైన్ అయితే వేయలేదు. బాగా వచ్చింది ఇది కూడా. ఇలా ఫ్లవర్స్ అనేటివి కొంచెం డిఫరెంట్గా వచ్చేసింది. కలర్స్ ఎక్కువగా పెట్టుకుంటేనే ఈ డిజైన్కి అయితే లుక్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇది నేను 4 కలర్స్ తోటి వేసాను కదా. చూడండి మనకు ఆరెంజ్ ఇచ్చాను, బ్లూ ఇచ్చాను, మనకు శారీ కలర్ మెహందీ గ్రీన్ ఇచ్చేసి కాపర్ ఇచ్చాను. ఇలా కలర్స్ అన్నీ పెట్టడం వల్ల దీనికి లుక్ అనేది బాగా వచ్చింది. ఇక ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తే ఇలా వచ్చేసింది. హ్యాండ్స్ మాత్రం బాగున్నాయండి, కొంచెం నిండుగా వచ్చేస్తుంది అనమాట. ఇలా చూడండి, హ్యాండ్స్ ఇలా నిండుగా కావాలనుకున్నప్పుడు ఈ డిజైన్ కూడా ట్రై చేయొచ్చు. ఒకటి మనం లీవ్స్ డిజైన్ వేస్తాం కదా, అది కూడా హ్యాండ్ అనేది ఇలా నిండుగా వస్తుంది. ఇది కూడా ఒక డిజైన్, మీకు అలా కావాలి నిండుగా అన్నప్పుడు ఈ డిజైన్ అయితే మీరు వేసుకోవచ్చు అండి. నేను ఏంటంటే ఫ్యూజింగ్ పేపర్ అనేది ఇక్కడ లోపల కూడా మొత్తం తీసేసాను అనమాట. చూడండి ఆ తీగల దగ్గర నుంచి కూడా మొత్తం ఫ్యూజింగ్ పేపర్ తీసేసాను. మనకు ఫినిషింగ్ చేయడానికి కూడా టైం అంతా చాలా పడుతుంది. చాలా బాగా వచ్చేసింది డిజైన్. నేను ఫస్ట్ టైం వేసినప్పుడు డిజైన్ మనకు నీట్గా వచ్చింది అనుకో, కొంచెం హ్యాపీ. ఇలా 2 హ్యాండ్స్ అయితే ఇలా హెవీగా వచ్చేసింది. ఓకేనా. ఈ శారీ మీదకి అయితే ఇది కలర్ కాంబినేషన్స్ తోటి అయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇంకొకటి అయితే ఈ శారీ అయితే చూడండి, ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో అయితే చూపించేసాను. మొత్తం గోల్డ్, దీంట్లో మొత్తం లెమన్ ఎల్లో కలర్లో వచ్చేస్తుంది. అయితే శారీ నా దగ్గరనే ఉంది అని చెప్పేసి ఆ వీడియో చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, అలాంటి వాళ్ళైతే చూడండి. ఒకవేళ మేబీ మీరు ఇంతకుముందు వీడియోలో ఈ శారీ చూస్తుంటే స్కిప్ చేసుకోండి వీడియోని, అయితే పర్వాలేదు. ఓకేనా. ఇదేంటంటే ఇది వీళ్ళు నాకు 2 బ్లౌజెస్ ఇచ్చారు. ఇంచుమించు ఒక 3 months అవుతుంది ఇచ్చేసి. కొంచెం టైం ఇచ్చారు కాబట్టి అలా వర్క్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఏదో ఒకటి అర్జెంటుగా వర్క్ రావడం వల్ల ఇది కొంచెం పెండింగ్ అయితే పడుతుంది. ఈ డిజైన్ అయితే వేసాను శారీ మీదకి, పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. అయితే ఇంతకుముందు వీడియోలో చూపించినప్పుడు నేను కుందన్స్ అయితే పెట్టలేదు, ఇప్పుడు కుందన్స్ పెట్టేసి ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది మన కింద బార్డర్ వచ్చేసి పైన డిజైన్ ఇలా వస్తుంది. ఇలా ఒక బ్లౌజ్కి వేసి ఆ పిక్స్ చూసిన ప్రతి ఒక్కరు, అంటే ఫస్ట్ ఒక బ్లౌజ్కి వేసాను కదా, ఆ పిక్స్ చూసిన ప్రతి ఒక్క కస్టమర్ అనేది మాకు ఇదే కావాలి అన్నట్టుగా అడుగుతున్నారు. చాలా బాగుంది, ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్గా వచ్చేసింది. కొంచెం బ్రైడల్స్ కూడా ట్రై చేయొచ్చు అనమాట ఈ డిజైన్ అయితే. ఈ క్లాత్ అనేది మనకు 1.5 మీటర్ ఉంటుంది. చూడండి ఇలా మొత్తం ఇది 1.5 మీటర్ అయితే క్లాత్ ఉంది. ఇటు సైడ్కి ఒక హ్యాండ్ వేసాను, ఇటు సైడ్కి ఒక హ్యాండ్ వేసాను. ఎందుకంటే మనకు ఇక్కడ క్లాత్ ఇలా చేసినప్పుడు ఇక్కడ చంక కింద అంటే హ్యాండ్కి కింద ఇటు సైడ్ అనేది జాయింట్ పడవద్దు అని చెప్పేసి నేను కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా తీసుకొని అయితే వర్క్ చేస్తాను. ఇది బ్యాక్ నెక్ ఇలా వచ్చేసింది. ఫ్రంట్ చూపిస్తాను ఫస్ట్. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చింది. కుందన్స్ పెట్టిన తర్వాత ఫినిషింగ్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇది బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చేసింది. బుటీస్ కూడా హెవీగా ఇచ్చేసాము. చెప్పాను కదా ఇది 1.5 మీటర్ క్లాత్ ఇలా వచ్చేసి. కొంచెం మనం సైజ్ బ్లౌజ్ ఉన్నదాన్ని బట్టి క్లాత్ అనేది కొద్దిగా చూసుకొని తెచ్చుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే మనకు సైజ్ బ్లౌజ్కు కొంచెం హెవీగా ఉండే మాకు 80 సెంటీమీటర్లే సరిపోతుంది, మీటరే సరిపోతుంది అంటే వేసే వాళ్ళకు ప్రాబ్లమే, స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు కూడా ప్రాబ్లమే అవుతుంది. ఇది ఇంకొకసారి అంటే ఇప్పుడు ఈ శారీ ఉంది కదా, ఈ శారీ ఒక్కరిదే. చెప్పాను కదా ఒక 3 months టైం ఇచ్చారని. అయితే దీన్ని కూడా ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు అప్పుడే వాళ్ళు.
ఇప్పుడు నేను చాలా రోజుల తర్వాత కొంచెం లేట్గా వేస్తున్నాను కదా, ఇంకొక డిజైన్ కొత్తగా వచ్చింది, అది దీనికి బాగా సెట్ అయిపోతుందని నాకు అనిపించి నేను వాళ్ళకు మళ్ళీ పిక్ పెట్టేసి దీనికైతే డిజైన్ వేస్తానండి. ఆల్రెడీ ఆ డిజైన్ కంప్లీట్ అయిపోయింది, దీనికి ఇది వేస్తాను, బాగుంటుంది. అది ఎంత పర్ఫెక్ట్గా కలిసింది అనేది ఫస్ట్ అయితే ఇక్కడ బ్యాక్ నెక్ చూసేయండి. బ్యాక్ నెక్ ఏంటంటే ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది. నేను కలర్స్ అనేటివి శారీలో ఎక్కువ కలర్స్ లేవు కాబట్టి సిల్వర్ అండ్ అది లైట్ గోల్డ్ అనమాట, లైట్ గోల్డ్ సిల్వర్ తీసుకొని ఈ శారీ కలర్ ఇదే కదా, ఇదే కలర్ అనేది కూడా నేను ఇక్కడ వర్క్ ఇచ్చేసాను అనమాట. అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ కూడా ఇచ్చాను. ఇలా ఇవ్వడం వల్ల కూడా చూడండి మీకు దూరం నుంచి కూడా డిజైన్ అనేది కనిపిస్తుంది, మీకు దగ్గర నుంచి కూడా కనిపిస్తుంది. ఎక్సలెంట్గా ఉంది కదా కాంబినేషన్ అయితే. ఇక ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తే ఇది కూడా క్లాత్ 1.5 మీటర్ తీసుకున్నాను. ఇది మనకు ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చేసింది ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ దానికి శారీకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. మీకు అది చూపిస్తాను చూడ. హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసాయి. ఇది లేటెస్ట్గా వచ్చిన డిజైను, వీళ్ళ బ్లౌజ్ పైన ఫస్ట్ టైం వేస్తున్నాను. మీకు అది ఎందుకు ఎలా సెట్ అయింది అనేది కూడా నేను చూపిస్తాను. ఒకసారి క్లాత్ అంతే ఫోల్డింగ్ చేసుకుందాం. మొత్తం ఓపెన్ ఉంటే మీకు చూపించడానికి నాకు ఇబ్బంది అవుతుందన్నమాట. మన షాప్ మన ఈ రూమ్లో కొద్దిగా ప్లేస్ తక్కువ ఉంటుంది కదా. చూడండి ఇది శారీ ఒకసారి గమనించండి. ఇలా ఒక బంచ్ వచ్చింది, లైన్ వచ్చింది, ఒక బంచ్ ఒక లైన్ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ డిజైన్లో కూడా అలానే ఉంది చూడండి. మనకు లైన్ వచ్చేసి బంచ్, లైన్ అండ్ బంచ్ ఇలా వచ్చింది చూడండి. సేమ్ మీకు శారీలో ఇలా లైన్ బంచ్ ఎలా వచ్చిందో మనకు డిజైన్లో కూడా అలాగే ఒక బంచ్ అండ్ లైన్ ఇలా వచ్చింది అనమాట. కాబట్టి ఈ డిజైన్ అయితే దీనికి బాగుంటుంది అనిపించేసి చూడండి ఫినిషింగ్ అయితే బాగా వచ్చేసింది. సెల్ఫ్ కలర్ ఇచ్చినా సరే మనకు డిజైన్ అయితే కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక ఇవన్నీ డిజైన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇక సీజన్ టైం కాబట్టి వర్క్ అయితే ఉంది, ఆ వర్క్ అయితే జరుగుతుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క డిజైన్ ఎలా ఉంది అనేది కూడా చూసి నాకు కామెంట్ అయితే చేయండి. మీకు డిజైన్ నెంబర్ ఏదైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే మీకు సెండ్ చేస్తాను, అంటే డిజైన్ నెంబర్ అనేది పెట్టేస్తాను. లేదంటే కమ్యూనిటీ పోస్ట్ పెడదాం అనుకుంటున్నాను, కొంచెం మనకు బిజీగా ఉండడం వల్ల వర్క్ అనేది ఆ పోస్ట్ అంటే పోస్ట్ తీయాలి, అంటే పిక్ తీసుకోవాలి, దాన్ని ఎడిటింగ్ చేసి డిజైన్ నెంబర్ అనేది సెర్చ్ చేసి అక్కడ నెంబర్ కూడా యాడ్ చేసి పెట్టాల్సి వస్తుంది అనమాట. దానికి కొంచెం టైం అవుతుంది కాబట్టి ఒక్కొక్కసారి కొద్దిగా లేట్ అయితే అవుతుంది, సీజన్ టైం కాబట్టి అలా అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీటన్నిటిలో మీకు ఏది నచ్చింది అనేది కూడా కామెంట్స్లో చెప్పేసేయండి. ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అన్నీ తీసుకొని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.